మరి పోలింగ్ బూత్లో మన కమిటీలు బాగున్నాయి లేవా, దానికి ఇంకా ఎందుకంటే ఎన్నికలప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ముందుకు వస్తారు. విచిత్రం ఏంటంటే ఈ ఎన్నికల్లో చాలా మంది అసలు రాజకీయానికి సంబంధమైనటువంటి వాళ్ళు కూడా మహిళలతో సహా రోజు మోడీ గారికి పనిచేయడం కోసం ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి మన పోలింగ్ బూత్ల్లో కోఆర్డినేటర్స్ కావచ్చు, బూత్ అధ్యక్షులు కావచ్చు, దయచేసి అందరూ కూడా ఈ యొక్క పోలింగ్ బూత్ నెట్వర్క్ ను మనం పటిష్టం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం. అదేవిధంగా సమాంతరంగా ఒకరికి పోలింగ్ బూత్ వ్యవస్థ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళతో మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా పూర్తి చేయాలి. ఎన్నిసార్లు వెళ్లాల్సినటువంటి కార్యాచరణ 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇంటికి వెళ్లాల్సినటువంటి కార్యాచరణ కూడా అనుకొని అందరూ కూడా పూర్తి చేయాలి. ఉదాహరణకు ఇంకెవరైనా 85 years సంబంధించినటువంటి వాళ్ళు మేము మా ఇంటి నుంచి ఓటు వేయాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రేపటి లోపల మనం నమోదు చేసుకుంటే మరి ఎలక్షన్ ఆఫీసర్సే పోలింగ్ బూత్ బాక్స్ తీసుకొని ఆ యొక్క బాక్స్ తీసుకుని నలుగురికి పోలింగ్ బాక్స్ నలుగురికి తీసుకొచ్చి మన ఇళ్లని 85 సంవత్సరాల పైన వాళ్ళ యొక్క పోలింగ్ తీసుకుంటారు. కాబట్టి అవి కూడా ఏమున్నా కూడా రేపు మీ బూత్లలో మీ డివిజన్స్లలో 85 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు లిస్ట్ కూడా తయారు చేసి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్లయితే మనకు ఉపయోగపడుతున్న విషయాలు కూడా ఈ సందర్భంగా మనవిస్తుంది. అంతేకాకుండా మన ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కూడా అంటే డోర్ టు డోర్ వెళ్ళినప్పుడే వెరిఫికేషన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ లిస్ట్ రివైజ్ అవుతా ఉంది. ఆ రివైజ్ అయినప్పుడు ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరి పేరు రాలేదు, కొత్తగా ఎవరు వచ్చారు, అందులో 85 years ఎవరున్నారు, యంగ్ ఓటర్స్ ఎవరున్నారు, మనకు అనుకూలమైన వాళ్ళు ఎవరున్నారు, మనకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు అన్ని కూడా ఈ వెరిఫికేషన్ లో నిర్ణయిస్తారు. కాబట్టి ఆ వెరిఫికేషన్ కూడా మనం వెంటనే ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ మంచి వాతావరణం మన బషీరాబాద్ లో మంచి వాతావరణం ఉంది, మన సికింద్రాబాద్ పార్లమెంట్ లో మంచి వాతావరణం ఉంది, మన తెలంగాణ రాష్ట్రంలో మంచి వాతావరణం ఉంది, దేశంలో కూడా సానుకూలమైనటువంటి పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరు మీద అన్ని వర్గాల ప్రజలు కులాలతో సంబంధం లేకుండా ఈవెన్ మరి ప్రాంతాలతో భాషతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా మరి 18 సంవత్సరాల నూతన ఓటర్ నుంచి 80 సంవత్సరాల వరకు మరి సీనియర్ సిటిజన్స్ వరకు కూడా ఈరోజు మన యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నటువంటి ఒక మంచి పరిస్థితి, ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది, ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. కాబట్టి నేను మీ అందరినీ కోరుతాను, ఈ యొక్క రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అందరం కూడా మనం బయట మన పోలింగ్ బూత్ ఎన్ని పనులు చేసినప్పుడు కూడా మన పోలింగ్ బూత్ల్లో అందరం కూడా అంకిత భావంతో చేయాలి. డివిజన్ ప్రెసిడెంట్ అయినా, డివిజన్ సెక్రటరీ అయినా అందరం కూడా మన కోఆర్డినేటర్ కావచ్చు, లేకపోతే పోలింగ్ బూత్ అధ్యక్షులు కావచ్చు, పోలింగ్ బూత్ సెక్రటరీ కావచ్చు, ఎవరైనప్పుడు కూడా పోలింగ్ బూత్ లో ఖచ్చితంగా పనిచేయాలి. మనం అనుకుంటాం ఆ పోలింగ్ బూత్ లో మెజార్టీ వస్తుంది, మెజార్టీ రావడం అనేది సెకండ్ బ్యాటరీ. ఫస్ట్ మన పోలింగ్ బూత్ లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నామా లేదా, ఓటర్ను కలుస్తున్నామా లేదా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈసారి ఎలక్షన్స్ లో మీరు బహిరంగ సభలు ఎన్ని పెట్టారు లెక్క కాదు, మీరు ఎన్నిసార్లు మీ బూతులలో మన పార్టీ కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్లి ఓటర్లను కలిస్తారనేది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి దయచేసి అందరూ కోరుతున్నాను, ఒకసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేస్తున్నారు. మీకు పెద్ద పేరు కూడా ఏం చెప్పడం లేదు, ఈ పోలింగ్ బూత్ అంతా ఉన్నటువంటి ఆ 250 హౌసెస్ 300 హౌసెస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ 2 సార్లు 3 సార్లు చేయాలి. అది మార్నింగ్ అవర్ చేస్తారా, సాయంకాలం చేస్తారా, 1 రోజులో పూర్తి చేస్తారా, 2 రోజుల్లో పూర్తి చేస్తారా, 3 రోజుల్లో పూర్తి చేస్తారా, మీ ఇష్టం. మనకి ఇంకో 15 రోజులు ఉంది. ఈ 15 రోజులలో కనీసం 2 సార్లు 3 సార్లు మనం డోర్ టు డోర్ వెళ్ళేటువంటి క్యాంపెయిన్ చేయాలి. ఈరోజు దేశవ్యాప్తంగా పార్టీ ఆ రకంగా నిర్ణయం తీసుకుంది. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క మరి ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎవరైనా మీరు కోఆర్డినేటర్ గా ఉండి పని మొదలు పెట్టకపోతే, పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ గా ఉండి పని మొదలు పెట్టకపోతే వెంటనే పని మొదలు పెట్టండి. అది మనం తప్పకుండా పార్టీ విశ్వాసంతో మీకు ఆ బాధ్యత ఇచ్చింది. మొత్తం మీరు అసెంబ్లీ అంతా తిరిగి ఏం చేసేది లేదు, తిరగండి. పార్టీ ఉన్నప్పుడు కార్యక్రమం ఇచ్చినప్పుడు తిరగాలి. కానీ దానికంటే ముందు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మన పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి
ప్రతి ఓటర్ను కలిసేటువంటి కార్యక్రమం, కీ ఓటర్స్ తో మాట్లాడేటువంటి కార్యక్రమం, కుల సంఘాలతో మాట్లాడేటువంటి కార్యక్రమం, అపార్ట్మెంట్ అసోసియేషన్ తో మాట్లాడేటువంటి కార్యక్రమం విధిగా చేయాలి. ఈరోజు మనకు తెలుసు, ఈరోజు పార్టీ ఒక పిలిపించింది, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అగిలీ బార్ 400 పార్. ఇది పార్టీ నినాదం అయినప్పుడు కూడా ఈరోజు హౌస్ హోల్డ్ నినాదం అయింది. అంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పసిపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇది స్వచ్ఛందంగా నినాదం ఇస్తుంది, ఒక మాస్ నినాదంగా మారింది. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాం. మనం అనుకున్నట్టు ఈరోజు మనము కార్యాలయం ప్రారంభించుకున్నాం, పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఓటర్స్ కలిసేటువంటి కార్యక్రమం ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను వేదిక మీద ఉన్న నాయకులను, వేదిక మీద ఉన్నటువంటి కార్యకర్తలను, మిగతా పెద్దలను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.